అక్కడ ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనమే. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటాం. ఆ ఉత్తర ద్వార దర్శనం కోసం సంవత్సరమంతా ఎదురు చూస్తాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మండు టెండలో కూడా బారులు తీరి వేచి చూస్తాం. కాని ఈ ఆలయంలో మాత్రం ఆ ఒక్కరోజే కాదు, ప్రతిరోజూ ఉత్తర ద్వార దర్శనమే. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కల్కి అవతారంలో దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం. సంతానాన్ని ప్రసాదించే స్వామి, దర్శనమాత్రానే సకల శుభాలను కలగచేసే క్షేత్రం. అది తిరుపతి వెంకన్న రాత్రి విశ్రాంతి తీసుకునే క్షేత్రం. ఉత్తరాంధ్ర తిరుపతిగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. స్వామి వెలసిన ఆ పర్వతం సాక్షాత్తు గరుత్మంతుడి అవతారం. అందుకే అది గరుడాచలంగా ప్రసిద్ధి చెందింది. ఇది తిరుమల శేషాచల కొండల్లో ఉన్న గరుడాచలం కాదు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల శేషాచలం కంటే ముందే అడుగుపెట్టిన కొండ ఈ గరుడాచలం. కశ్యప మహర్షి లాంటి ఎంతో మంది మునులతో పాటు సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడే తపస్సు చేసిన పవిత్ర భూమి. ఈ క్షేత్రంలో ఉపాలయాలను స్వయంగా నారద మహర్షి నిర్మించాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కంటే ముందే కొలువు తీరిన అత్యంత పురాతనమైన విష్ణు క్షేత్రం. ఇంత విశిష్టమైన ఆ క్షేత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉపమాక, ఉప్మాక అగ్రహారం. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నక్కపల్లి మండలంలో ఒక చిన్న గ్రామం. ఉప్మాక అని పిలుచుకునే ఉపమాక అగ్రహారం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువు తీరిన ఆ ఉపమాక గ్రామమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న క్షేత్రం. విశాఖపట్నం నుండి 85 కిలోమీటర్ల దూరంలోనూ, తుని రైల్వే స్టేషన్ నుండి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది నక్కపల్లి. ఆ నక్కపల్లి గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఉపమాక గ్రామం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు తలుచుకోగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది తిరుమల పుణ్యక్షేత్రం. కానీ శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా భూమి మీదకు వచ్చే సమయంలో తిరుమల కంటే ముందే ఇక్కడే మొదటి అడుగు వేశాడని స్థలపురాణం చెబుతోంది. వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలియడానికి విభిన్న కారణాలున్నట్టు పురాణ కథనాలు చెబుతున్నాయి. అందులో ఒకటి గరుత్మంతుడికి సంబంధించిన కథనం. బ్రహ్మవైవర్త పురాణంలోని ఓ కథనం ప్రకారం ద్వాపర యుగాంతంలో ఒకసారి గరుత్మంతుడు ఎల్లవేళలా నా వీపుపై ఉండేలా వరమివ్వమని శ్రీకృష్ణ భగవానుని కోరాడట. అప్పుడు శ్రీకృష్ణుడు, దక్షిణ సముద్ర తీరంలో నీవు పర్వతంగా మారతావు. నా అవతార సమాప్తి తరువాత వెంకటేశ్వరుడిగా నేను వేటకు వచ్చి ఆ కొండపై స్థిరపడతాను. అలా నీ కోరిక నెరవేరుతుంది అని వరమిచ్చాడట శ్రీకృష్ణుడు. అందుకే ఈ పర్వతం సాక్షాత్తు గరుత్మంతుని అంశగా చెబుతారు. ఈ పర్వతం చూడడానికి కూడా గరుడపక్షి ఆకారంలో కనబడుతుందని, అందుకే ఇది గరుడాచలంగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. అన్నట్టుగానే శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడిగా ఈ గరుడ పర్వతం మీద కొలువు తీరడానికి తొలి అడుగు వేశాడు. అయితే స్వామివారి బరువును మోయలేని పర్వతరాజు కుంగిపోసాగాడు. అప్పుడు పరిస్థితి గమనించిన స్వామివారు తన 2వ పాదాన్ని 7 కొండలపై మోపి అక్కడే వెలిసి, రాత్రిళ్లు మాత్రం ఇక్కడ పవళిస్తానని, ఈ ప్రదేశం ఉపమాక అన్న పేరుతో ప్రసిద్ధి చెందుతుందని, ఇక్కడ ఆచరించిన పూజ, తపస్సు, దానం ఇలా ఏ పుణ్యకర్మ అయినా అక్షయమైన ఫలితాన్నిస్తుందని వరమిచ్చారు స్వామివారు. అందుకే కొండమీద ఆలయం పగటిపూట తెరిచి ఉంటుంది, కానీ రాత్రిపూట అస్సలు ఆలయాన్ని తెరవరు. ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిపించడానికి, ఉత్సవమూర్తులను, ఆలయాన్ని సంరక్షించడానికి నారదుడు వేణుగోపాల స్వామిని క్షేత్రపాలకుడిగా కొండ దిగువన ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది. ఈ వేణుగోపాల స్వామి ఆలయంలోకి ప్రవేశించగానే ఆలయానికి పక్కనే ఎడమ చేతి వైపు మెట్ల మార్గం కనబడుతుంది. ఈ మెట్ల మార్గం చూడ్డానికి నిట్ట నిలువుగా సుదూరంగా కనబడినా ఒక అరగంట సమయంలోనే ఆ మెట్ల మార్గం ద్వారా కొండ ఎక్కి స్వామిని దర్శించుకుని కిందికి రావచ్చు. ఇక్కడ మిగిలిన ఉపాలయాలను కూడా నారద మహర్షే స్వయంగా నిర్మించాడని ప్రతీతి. ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారంగా పేరు పొందిన ఈ క్షేత్రంలో స్వామివారు ఇక్కడ వెలియడానికి మరో కారణం కూడా చెప్తారు. ఆ కారణం మునులు. ద్వాపర యుగంలో ఈ ప్రాంతమంతా కీకారణ్యంగా ఉండేది. ఈ అరణ్యంలో మోక్షం కోరుతూ మునులు తపస్సు చేసి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకున్నారు.
వారి తపస్సుకు ప్రసన్నుడైన స్వామివారు, మీరు మృగాలుగా మారి ఇక్కడి అడవిలో ఉండండి, కలియుగంలో నేను వచ్చి మృగాలుగా ఉన్న మిమ్మల్ని సంహరించి మీకు మోక్షం కలిగిస్తానని చెప్పాడు. దీని ప్రకారమే సతీ సమేతుడై అశ్వారూఢుడై ఈ కొండమీద ఉత్తరముఖంగా వెలిసినట్టు ఓ కథనం. అందుకే అన్ని క్షేత్రాలలో సంవత్సరానికి ఒక్కరోజు లభించే ఉత్తరద్వార దర్శనం ఇక్కడ నిత్య వైకుంఠద్వార దర్శనంగా భాసిల్లుతోంది. అలా ఈ ఉపమాక గ్రామంలో గరుడాకారం గల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభూమూర్తిగా వెలిశారు. తిరునామంతో 6 చేతులలో శంఖం, చక్రం, ఖడ్గం, గద, డాలు, అభయహస్తంతో అశ్వంపై కూర్చుని వేటకు వెళుతున్న భంగిమలో నయనానందకరంగా భక్తులకు దర్శనమిస్తాడు శ్రీనివాసుడు. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న బంధుర సరస్సులో బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు. ఆ సరస్సులోని పవిత్ర జలాలతోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ బంధుర సరస్సు ఎంతో పవిత్రమైందని, తిరుమలలోని పాపనాశనంతో సమానమని చెబుతారు. ఆ సరస్సుకు సంబంధించిన కథనం విషయానికొస్తే, సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాగున్నాడు. దాంతో బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణునితో మొరపెట్టుకున్నాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి హయగ్రీవ మూలమంత్రం ఉపదేశించి గరుడాచలం వద్ద బంధుర అనే సరస్సు దగ్గర తపస్సు చేయమని, త్వరలోనే తాను రాక్షసుణ్ణి సంహరించి వేదాలు తెస్తానని చెప్పి బ్రహ్మను పంపించేశాడు. అన్నట్టుగానే శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ధరించి సముద్రంలో దాక్కున్న సోమకుని చంపి వేదాలను తెచ్చి బంధుర సరస్సు వద్దనున్న బ్రహ్మకిచ్చాడు. బ్రహ్మ తపస్సు చేసిన క్షేత్రం ఉపమాక పేరుతో ప్రసిద్ధమవుతుందని, అక్కడ ఆచరించిన పూజ, తపస్సు, దాన, పుణ్యాదిక కర్మలు ఇతోధికంగా ఫలప్రదాలవుతాయని విష్ణువు ఆనతిచ్చాడు. ఉపమాక శ్రీ వెంకటేశ్వరుడు సంతానప్రదాత. వైకుంఠవాసుడే తమకు పుత్రుడుగా జన్మించాలని కోరుకుంటూ బంధుర పుష్కరిణిలో స్నానమాచరించి పంచామృతాభిషేకంలో పాల్గొన్న అదితి, కశ్యప దంపతులకు వామనునిగా జన్మించాడని స్థలపురాణం. అందుకే సంతానం కోరుకునేవారు ఈ బంధుర సరస్సులో స్నానమాచరించి ధ్వజస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అన్ని ఆలయాలలో చతుర్భుజాలతో స్థానక భంగిమలో దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వరుడు ఉపమాకలో మాత్రం భిన్న రూపంలో కనబడతాడు. మిగిలిన ఆలయాల్లో మాదిరిగా విగ్రహ రూపంలో కాకుండా గుహలాంటి చిన్న గర్భాలయంలో సాలగ్రామ శిల మీద శంఖం, చక్రం, ఖడ్గం, ధనుర్బాణాలు ధరించి అభయమిస్తూ అశ్వవాహనం మీద స్వామి, ఆ పక్కనే అమ్మవారి స్వయం వ్యక్త రూపాలు రేఖామాత్రంగా కనిపిస్తాయి. షడ్భుజాలతో అశ్వారూఢుడై కనిపించే ఈ రూపాన్ని స్వామివారి దశావతారాలలోని 10వ అవతారమైన కల్కిగా కీర్తిస్తారు. ప్రపంచంలో మరెక్కడా ఇలా కొలువు తీరిన శ్రీవారి అర్చామూర్తి లేదు. ఆలయానికి వెలుపల కొండమీద స్వామివారి పాదముద్ర ఉంటుంది. సాధారణ శకం 6వ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లా కాన్రేగుల సంస్థానానికి ప్రభువైన శ్రీకృష్ణ భూపాలుడు ఈ పర్వతంపైన శ్రీ స్వామివారికి ఆలయం నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. స్వామివారి మహత్యానికి సంబంధించి ఎన్నో కథనాలున్నాయి. 17, 18 శతాబ్దాల్లో పిఠాపురం సంస్థానానికి చెందిన ప్రభువు ముచ్చటపడి ఎంతో విలువైన పచ్చలు, వజ్రాల కిరీటం చేయించుకుని ఒక శుభముహూర్తాన ధరించుదామని అనుకుని ఏర్పాట్లన్నీ చేసుకున్నారట. శుభముహూర్తానికి ముందు రోజున ఆ రాజుకు స్వప్నంలో స్వామి దర్శనమిచ్చి, ఉపమాక క్షేత్రంలో నేను వేంచేసి ఉండగా నాకు సమర్పించకుండా నీవు ధరిస్తావా అని అడిగాడట. రాజు దిగ్భ్రమకు గురయ్యాడు. స్వామి, అంతకంటే భాగ్యమేముంది? నీవు ఇచ్చిన ఈ సంపద నీకు సమర్పించడానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను అంటూ మర్నాడు ఊరేగింపుగా వచ్చి స్వామివారికి కిరీటాన్ని సమర్పించారట. బ్రౌన్ దొర గ్రంథం హిందూ దేవాలయాల చరిత్రలో కూడా ఈ ఉపమాక దేవాలయ ప్రసక్తి ఉందని చెబుతారు. ప్రస్తుతం ఈ గ్రంథం మద్రాస్ కాన్మెరా గ్రంథాలయంలో ఉంది. తిరుమల క్షేత్రంలో ఎలా అయితే ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయో ఇక్కడ కూడా స్వామివారికి ఉత్సవాలు, ఊరేగింపులు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఉభయ దేవేరులతో కలిసి తిరువీధుల్లో ఊరేగే స్వామివారిని దర్శించి తరించేందుకు భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడికి తరలివస్తుంటారు. ఉపమాకలో పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం పూజాదికాలు నిర్వహిస్తారు. ప్రతినిత్యం అభిషేకం, ధూప, దీప నైవేద్యాలతో పాటు నిత్య, వార, పక్ష, మాసోత్సవాలు, ఫిబ్రవరి నెలలో అధ్యయనోత్సవాలు,
పాల్గొన మాసంలో 20 రోజుల పాటు కళ్యాణోత్సవాలు రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సెప్టెంబర్ నెలలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసం నెల రోజులు జరుగుతాయి. శ్రీరామ అధ్యయన ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుగుతాయి. అలాగే ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. స్వామివారి కళ్యాణ వేడుకలు ముగిసిన తర్వాత రోజు నుంచి సుమారు 20 రోజుల పాటు ఉపమాకలో అద్భుతమైన తీర్థం జరుగుతుంది. ఇక ఇంత అద్భుతమైన పురాతనమైన క్షేత్రం ఉపమాకకి ఎలా వెళ్లాలో చూద్దాం. విశాఖపట్టణానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉపమాక క్షేత్రం. ఇక్కడికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్లొచ్చు. రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, తుని, యలమంచిలి ప్రాంతాల నుంచి తరచుగా ఇక్కడికి బస్సులు నడుస్తాయి. నర్సీపట్నం రోడ్, అడ్డ రోడ్, నక్కపల్లి ప్రాంతాల నుంచి సర్వీస్ ఆటోలు కూడా ఉంటాయి. ఇక రైలు మార్గం ద్వారా అయితే చెన్నై, కోల్కతా మార్గంలోని తునిలో దిగితే అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపమాక గ్రామం చేరుకోవచ్చు. కొన్ని రైళ్లు నర్సీపట్నం రోడ్ స్టేషన్లో ఆగుతాయి. ఇక్కడి నుంచి ఉపమాక గ్రామం కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే. ఇక విమాన మార్గం ద్వారా వెళ్ళాలి అంటే ఇక్కడికి దగ్గరలో విమానాశ్రయం విశాఖపట్నం. ఇక్కడి నుంచి క్యాబ్లలో 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపమాక చేరుకోవచ్చు. ఇవి వెంకటేశ్వరుడు తొలి పాదం మోపిన ఉపమాక క్షేత్ర విశేషాలు.